ఈ కామెంట్ చూడ ఒకసారి అన్న ఇప్పుడు వార్ వల్ల గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదా, మీరు ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. అవును, న్యూస్లలో కూడా నేను వింటున్నా ఏదో గ్యాస్ షార్టేజ్ అవుతుంది అని చెప్పేసి. మన ఇండియా న్యూస్ ప్రకారం చూస్తేనైతే ఏం షార్టేజ్ లేదు, అంతా బాగానే ఉందని చెప్పేసి అంటారు. మేబీ వార్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందేమో తెలియదు. ఆ షార్టేజ్ ప్రాబ్లం మన దగ్గర కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కామెంట్ ఎవరో బాగానే చేసారు. సో దానికి ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్ అంటే దానికి కొద్దిగా అనలైజ్ చేయాలి, ఎందుకంటే అందరికి యూజ్ అయ్యేలా ఉండాలి కాబట్టి దాని ప్రకారం అయితే ఆలోచించాలి. సో దానికోసం మనకు కావాలి ఇంటర్నెట్. సో ఇప్పుడైతే స్టూడియోకి వెళ్ళిపోదాం, ఏమైనా ప్రాజెక్ట్ మనం తయారు చేయగలుగుతాం అదైతే చూద్దాం. చలో దగ్గర ఒక 4 గంటలు అయితే నేను దీనిపైన కూర్చొని మనం గ్యాస్ ఫ్రీ మంటని ఏ విధంగా పుట్టించవచ్చు, ఆ ఫైర్ ద్వారా మనం ఏ విధంగా కుక్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఫైనల్గా 3 మెథడ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసిన. అందులో ఫస్ట్ వచ్చేసి టర్బో వుడ్ స్టవ్ అని చెప్పేసి ఉంటుంది. అది వచ్చేసి నార్మల్గా మనకు కట్టెలతోటి మనం ఫైర్ తీసుకోవచ్చు. అలాగే వేస్ట్ ఆయిల్ తోటి కూడా మనం ఒక మంటను అయితే క్రియేట్ చేసి దానిపైన కుక్ చేసుకోవచ్చు. సో ఫైనల్ మెథడ్ వచ్చేసి మన పెట్రోల్ ఉంటుంది కదా, పెట్రోల్ నుంచి వచ్చి ఆ వెపర్ని యూజ్ చేసి కూడా మనం గ్యాస్ లాగా దాన్ని కన్వర్ట్ చేసుకొని కుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ 3 మోడల్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన, మీకు చూపిస్తా. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట, మీకు కనిపిస్తుంది కావచ్చు ఆల్రెడీ. ఇది వచ్చేసి మనం సిమెంట్ తోటి ఒక బౌల్ లాంటిది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఒక ఎయిర్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఎయిర్ని పాస్ చేసినట్టయితే ఇందులో వేసిన కట్టెలు మండడం వల్ల ఇక్కడ మనకు గ్యాస్ అనేది ఒక స్పీడ్ ఫ్లేమ్ లాగా వస్తుంది. అప్పుడు మనం దీనిపైన ఏదైనా బౌల్ పెట్టి కుక్ అయితే చేసుకోవచ్చు. దీనికి మనకు కంపల్సరీగా ఒక ఎయిర్ మోటార్ కావాలి, కరెంట్ కూడా కావాలి. అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి ఇదన్నమాట, వేస్ట్ ఆయిల్ని యూజ్ చేసి కూడా మనం ఫైర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పిన కదా. వచ్చేసి ఇది ఇక్కడ మనకు ఒక చిన్న బౌల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక పైప్ ద్వారా మనం చిన్న డ్రాప్స్ ఇక్కడ ఆయిల్ అయితే వేస్తాం అనమాట, వేస్ట్ ఆయిల్. ఆ ఆయిల్ని కూడా మనం సేమ్ ఎయిర్ మోటార్ని యూజ్ చేసి ఆ ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి ఎయిర్ తోటి. తర్వాత మనం ఇందులో ఫైర్ ముట్టించినట్టయితే ఇది మనకు సేమ్ గ్యాస్ లాగా కన్వర్ట్ అయిపోతుంది, మంటలాగా వస్తుంది. ఇక్కడ మనం బౌల్ పెట్టి కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సెకండ్ మెథడ్. ఇంకొకటి థర్డ్ మెథడ్ కూడా ఉంది, పెట్రోల్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పిన కదా. వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ సింపుల్గా ఒక బాటిల్లో మనకు పెట్రోల్ ఉంటుంది, ఇంకొక బాటిల్లో మనకు వాటర్ ఉంటుంది. ఈ పెట్రోల్ నుంచి వచ్చే వెపర్ ఈ వాటర్ ద్వారా మనకు కన్వర్ట్ అయిపోయి ఇక్కడ గ్యాస్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా మన గ్యాస్ పై ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కుక్ చేసుకోవచ్చు. ఈ పెట్రోల్ మనకు వెపర్ లాగా కన్వర్ట్ కావాలంటే అందులో మనం బబుల్స్ అయితే క్రియేట్ చేయాలి. ఆ బబుల్స్ కోసం కూడా మళ్ళీ మనకు ఎయిర్ మోటార్ అయితే కంపల్సరీగా నీడ్ అంటే ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి 3 మెథడ్స్. ఈ 3 మెథడ్స్లో మనం ఈరోజు ఏది ట్రై చేయబోతున్నాం అంటే ఇది ఉంది కదా నార్మల్ మెథడ్ వుడ్స్ తోటి, దీని అయితే క్రియేట్ చేయబోతున్నాం. సింపుల్గా మనకి ఇక్కడ ఒక కట్టెలు, సో ఇటువంటి ఒక బౌల్ ఉంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా ఒక ఎయిర్ మోటార్ పెట్టేసి మనం ఒక గ్యాస్ లాంటి ప్రెజర్ ఇస్తూ మనం కుక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ కోసం మనకు ఒక బౌల్ కావాలి, ఒక మోటార్ కావాలి, పైప్ కనెక్షన్ కావాలి. ఇటువంటి ఒక సిమెంట్ బౌల్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫటాఫట్ వర్క్షాప్కి అయితే వెళ్ళిపోదాం, ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు మనం టర్బో వుడ్ స్టవ్ అయితే తయారు చేయబోతున్నాం కాబట్టి దానికోసం మనకు మెయిన్గా ఈ సిమెంట్ ఇసుక అయితే కావాలన్నమాట. అలాగే ఆ టర్బో వుడ్ స్టవ్కి మనం మంచి షేప్ ఇవ్వాలి కాబట్టి దానికోసం నేను యూజ్ చేయబోతున్నా ఈ బకెట్. ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నా అని చెప్పేసి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ బకెట్ షేప్లో మనకు ఆ వుడ్ స్టవ్ అయితే రాబోతుంది కాబట్టి ఆ బకెట్ షేప్ మనకు రావాలి అంటే లోపల ఇంకొకటి మనకి ఏదైనా ఒక మెటీరియల్ ఉండాలి. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోనే మనం సిమెంట్ మాల్ పోసుకున్నట్టయితే మనకు ఆ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ బకెట్ మనం ఇందులో పెట్టాలంటే దీన్ని తీసేద్దాం. అలాగే అవసరం అయితే పైన కట్ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేద్దాం. ఆ తర్వాత మనం వుడ్ స్టవ్ తయారు చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ బకెట్ని మనం ఈ బకెట్లో పెట్టి మధ్యలో మాల్ పోయాలని నేను చెప్పినా కదా, ఆ మాల్ పోసే ప్రాసెస్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. మనం ఈ బగోన్ ఉంది కదా, ఈ బగోన్ అయితే ఇందులో సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో పెట్టినట్టయితే ఇరుకుతుంది, అంటే లోపల దాకా పోదు మనం తయారు చేసినాక కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ బకెట్ యొక్క సైజుని కొద్దిగా పెంచుకోవాలి. అప్పుడు మనకు ఆ సిమెంట్ షేప్ అనేది కొద్దిగా వెడల్పు అవుతుంది. అప్పుడు ఈ బగోన్ అనేది అందులో పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి బౌల్ ఉందనుకోండి, ఇట్లా పొడుగున్నది, అది ఇంకా పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది. నా దగ్గర అది లేదు కాబట్టి దీన్ని అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనం కట్టెలు వేయబోదు ఇందులోనే, తర్వాత మనం ఆ టర్బో అంటే గాలిని మనం పంపించేది సైడ్ నుంచి అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకు వెడల్పు కావాలి కాబట్టి దీన్ని చుట్టూ కొన్ని అట్టలు పెట్టి టేప్తో అయితే చూడదాం. అప్పుడు ఇది వెడల్పు అయిపోతుంది. అప్పుడు మనకి ఈ బగోన్ అనేది ఈజీగా అందులో పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కొద్దిగా వెడల్పు అయితే చేసుకుందాం. సో మొత్తానికి ఇప్పుడు నేను అనుకున్న షేప్లో అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఈ పెద్ద బకెట్లో కనుక దీన్ని పెట్టేసి ఆ సిమెంట్ తోటి ఆ స్ట్రక్చర్ కనుక ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన ఈ బగోని అనేది ఎగ్జాక్ట్గా ఇందులో పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బగోని ఎందుకు అంటే మనం దీనికి చుట్టూ హోల్స్ అయితే వేసుకుంటాం. హోల్స్ వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం కిందికి వెళ్ళి ఎయిర్ పాస్ అయితే చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా రెడీ కాబోతుందని చెప్పేసి ఒక స్ట్రక్చర్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక సిమెంట్ తయారవుతుంది దీని ప్లేస్లోనే. ఇప్పుడు ఈ బగోనికి మనం అన్ని హోల్స్ అయితే తయారు చేస్తాం. కిందికి వెళ్ళి సైడ్లకు మొత్తం హోల్స్ అయితే ఉంటాయి. ఆ హోల్స్ ఉన్న బగోన్ని మనం ఇందులో ఈ విధంగా పెట్టేస్తాం అనమాట. పెట్టేసిన తర్వాత కింది నుంచి మనం ఎయిర్ని అయితే పాస్ చేస్తాం ఫాస్ట్ది. దానికోసం ఇక్కడ చిన్న హోల్ చేసి పైప్ ఉంది మన దగ్గర, ఐరన్ పైపు, దీని అయితే ఇక్కడ అటాచ్ చేస్తాం అనమాట. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎయిర్ పంపించే కావాలి కాబట్టి దానికోసం మన దగ్గర ఇలాంటి ఎయిర్ పంప్ అయితే ఉందన్నమాట. దీన్ని ఇక్కడ కనెక్ట్ అయితే చేస్తాం. మనం గొట్టం పట్టుకుని వదులుతూ ఉంటారు కదా పొయ్యి దగ్గర, సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇది మనకి ఎక్కువ స్పీడ్తో వస్తుంది కాబట్టి ఆ గాలి అనేది ఎక్కువ ప్రెషర్ తోటి ఈ బగోని కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ హోల్స్ డిఫరెంట్ హోల్స్ నుంచి అలా గాలి అనేది స్పీడ్గా పాస్ అయ్యేసరికి మనకు అందులో క్రియేట్ అయిన మంట అనేది గ్యాస్ లాగా స్పీడ్గా పైకి కొడుతుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఒక ప్రాసెస్, మీకు క్లియర్గా అర్థమైంది కావచ్చు. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేసి టర్బో వుడ్ స్టవ్ అయితే ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు నేను అన్నట్టుగా బకెట్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే సిమెంట్ మిక్చర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో సిమెంట్ మిక్చర్ క్రియేట్ చేసుకుందాం. దానికంటే ముందు అయితే ఇక్కడ ఈ బగోనికి మనం హోల్స్ చేసుకోవాలి. ప్లస్ ఈ పైప్ మనకి ఇంతగానో అవసరం లేదు, దీన్ని కూడా ఇక్కడ వరకు అయితే కటింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మన బగోని మొత్తం రెడీ అయితే అయిపోయింది అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బగోని అయితే ఈ విధంగా ఇందులో మనకి వస్తుంది. ఆ కిందికి మనకు ఎయిర్ అయితే రావడం వల్ల ఎయిర్ మొత్తం మనకు హోల్స్లో నుంచి వచ్చేసి ఇక్కడ క్రియేట్ అయ్యే మంట మనకు ఒక గ్యాస్ లాగా పైకి కొడుతుంది అనమాట. ఇక్కడ మనం పైన ఏది పెట్టుకున్నా సరే అందులో కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ క్రియేట్ చేయబోయే ఆ సిమెంట్ వెజల్ ఏదైతే ఉందో అది మనకు డైరెక్ట్ సిమెంట్ తోటి పోస్తే అది ఆగచ్చు ఆగకపోవచ్చు. కొద్దిగా స్ట్రాంగ్ ఉండడానికి మనం ఏం చేద్దామంటే ఒక జాలిని అయితే పెడదాం. ఇందులో మన దగ్గర ఆ జాలి అయితే ఉంది, దాన్ని కట్ చేసుకొని వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చలో ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఈ సిమెంట్ మాల్ మనకు ఉష్కే సిమెంట్ రెండు ఎత్తుకెత్తి ఉండేటట్టు చూసుకుందాం. ఎందుకంటే మళ్ళీ కొద్దిగా ఉష్కి ఎక్కువైంది అనుకోండి, మనం క్రియేట్ చేసుకునే ఆ స్టవ్ అనేది తొందరగా ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూసినట్టయితే ఇటువంటి జాలి అయితే క్రియేట్ చేసినాం. మనం ఈ బకెట్ లోపల ఆ స్టవ్ని క్రియేట్ చేస్తాం కదా సిమెంట్ది, దాని లోపల ఇది ఉంటుంది అనమాట. కొద్దిగా స్ట్రాంగ్ ఉండడానికి ఇది మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మాల్ కలుపుకుందాం. మనకి ఇప్పుడు సిమెంట్ మిక్చర్ వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఈ జాలి ఉంది కదా, దీన్ని దీనిలో కూర్చుని పెడదాం. కరెక్ట్ దీని బార్డర్ తోటి రావాలన్నమాట. ఇప్పుడు మనకు చిన్న బకెటేరా చాంగ్రీస్ దేరి. ఇప్పుడు చిన్న బకెట్ దీనిలో పెడదాం ఇక. పడతలేదు కదా. ఇవి జాలీలు చక్కగా లేక కొంచెం సన్నజాలు అయితే అయిపోతుంది. దొడ్డు తీసుకొచ్చినాం మేము, అట్లా ఆగం అయిపోతుంది. సో బకెట్ అయితే సెట్ అయిపోయింది, అటు ఇటు పెట్టి మెల్లగా సెట్ అయితే చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక మెల్లగా ఇందులో మాల్ అయితే ఎక్కిద్దాం. ఇక ఎంతగానో సందు లేదు, కొంచెం సన్నగా వచ్చేటట్టుంది మనకు, నాకు తెలిసి ఆగుతుందో ఆగదో. అందుకే ఐరన్ ఫ్రేమ్ పెట్టినాం, దీంతో ఇక పర్ఫెక్ట్గా ఆగుతుంది ఇక. సో ఇప్పుడైతే ఇది వచ్చేస్తున్నాం మాల్. ఏడా సందులో ఎడికెళ్ళిపోయినా అర్థం అవుతుంది. బకెట్ కొద్దిగా పెద్దగా ఉంటే అయిపోతుండే. ఈ బకెట్ కొద్దిగా టైట్ అవుతుంది. మా దగ్గర ఇంకొక బకెట్ ఉంది పలిపోయింది, దాన్ని ట్రై చేస్తాం ఒకసారి. ఈ కట్టె దేనికోసం అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, పైప్ రావాలి గాలి రావాలి అని చెప్పేసి దానికోసం ఈ కట్టె అనమాట. నెక్స్ట్ టైం ఇది మనకు మాల్లో ఉంటుంది కాబట్టి దీన్ని బయట తీసినప్పుడు జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ దీంతో కొడితే మనకు అక్కడ హోల్ అయిపోతుంది. దీన్ని సెట్ చేయంగా లాస్ట్కి ఇప్పుడు సెట్ అయిపోయింది. కింద మనకు కావాల్సినంత బేస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మాక్సిమం ఇక్కడ వరకు మనకు బేసే ఉంటుంది. ఒకవేళ అటు ఇటు క్యారీ చేసినప్పుడు కింద పడిపోయినా ఏం కాదని చెప్పేసి మంచిగా బందోబస్తు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సరౌండింగ్స్ ఉన్నాయి కదా, జాలి పెట్టింది,
ఇందులో అయితే మాలేసేద్దాం. ఇంత ముందు దానికంటే ఇప్పుడు స్పేస్ బాగుంది మనకు. ఎంజాయ్ ఇప్పుడు కరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు దీనిగా. సో బకెట్ అయితే పెట్టేసినాం, చుట్టూ మాల అయితే పోసినాం. కాకపోతే మాల అనేది బకెట్ను మీదికి లేపుకొస్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు చుట్టూ కావాల్సిన హైట్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది అనమాట. సో ఈ బకెట్ మనకి ఇట్లా బరాబర్ ఉండేటట్టు దీన్ని సెట్ చేద్దాం. దానికోసం ఇప్పుడు సిమెంట్ ఇటుక అయితే పెడుతున్నాం. పెట్రా మట్టి పోసినా కానీ ఆ మట్టి వెయిట్ కూడా దానికి సరిపోతలేదు, అయినా పైకి లేపుతుంది. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే మన టర్బో వుడ్ స్టవ్కి సంబంధించిన స్ట్రక్చర్ అయితే ఇక్కడ క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక 2 days వరకు వదిలేద్దాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం మధ్యలో మాల్ పోసినాం కదా సిమెంట్ది, అది మొత్తం కొద్దిగా ఆరుతుంది. ఆరిన తర్వాత బయట సైడ్ బకెట్ లోపల సైడ్ బకెట్ తీసేసినట్టయితే ఓన్లీ మనకు సిమెంట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ని అయితే మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే మనం 2 days వెయిట్ చేయాలి దీనికోసం. ఇక చలో మొత్తానికి అయితే 2 days కంప్లీట్ అయిపోయింది. మనం ఇది ఏదైతే తయారు చేసినామో ఈ స్ట్రక్చర్ ఇది కూడా ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం అట్టల నుంచి డబ్బాల నుంచి మొత్తం రిమూవ్ అయితే చేద్దాం. మనకు కావాల్సిన సిమెంట్ స్ట్రక్చర్ని బయటకు అయితే తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మట్టి పోసినాం కదా మనం వెయిట్ కోసం, ఆ మట్టి అయితే తీసేస్తాం. సో కింద పడి మీద పడి ఒక అర్ధగంట దన్లాడి లోపల ఉన్న బకెట్ అయితే తీసేసినాం. ఇప్పుడు బయట బకెట్ అయితే తీసేద్దాం. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లోపలనే మనం క్రియేట్ చేసుకున్న బగోన్ ఉంది కదా, బగోన్ ఇందులో పెట్టి ఆ ఎయిర్ స్టార్ట్ అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం. ఇందులో నుంచి ఆ మంట మనకు యాజ్ ఏ గ్యాస్ లాగా మనకి ఇట్లా ప్రెషర్తో అయితే వస్తుంది అనమాట. చూద్దాం ఇప్పుడు బయట బకెట్ని కూడా రిమూవ్ చేసేద్దాం. లోపల బకెట్ బయట బకెట్ తీసేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మన టర్బో వుడ్ స్టవ్ ఏదైతే తయారు చేయబోతున్నామో దాని షేప్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందనమాట. నిజంగా మేము బకెట్ని యూజ్ చేసినాం కదా, ఆ బకెట్ షేపే వచ్చింది. ఈవెన్ ఆ బకెట్ పైన మనకి ఇట్లా కొలవడానికి ఇవి ఉన్నాయి కదా, మనకు లీటర్ వాటర్ పడ్డాయి 2 లీటర్ల వాటర్ పడ్డాయి అని చెప్పి ఇట్లా చూపిస్తాయి కదా, సేమ్ ఆ స్ట్రక్చర్ కూడా వచ్చింది. ఎదురా ఎటు సైడ్ వెంద్రు ఇగ్గో టిరమర్ వచ్చినాయి. కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. షేప్ కూడా బ్యాక్ సైడ్ షేప్ భలే వచ్చింది కింద స్మూత్గా. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనకు ఒక గొట్టం సెట్ కావాలని నేను చెప్పినా కదా, ఆ గొట్టం సెట్ కావడానికి ఇక్కడ నేను ఒక కట్టె అయితే పెట్టిన ఆల్రెడీ ఇంతకుముందు నేను రిమూవ్ చేసినప్పుడు మీరు చూసి కావచ్చు. ఆ కట్టె వచ్చేసి ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ నుంచి బయటికి మనకు ఒక హోల్ అయితే కావాలన్నమాట. అందులో నుంచి మనం లోపలికి ఎయిర్ అయితే పాస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ కట్టెను మొత్తం రిమూవ్ చేసి ఆ హోల్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఛాలెంజింగ్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ హోల్ చేసేటప్పుడు మేబీ ఇది పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే ఈ బకెట్లో దీన్ని సెట్ చేసేటప్పుడే డైరెక్ట్గా గొట్టం పెట్టేసి ఇప్పుడు మనకు డైరెక్ట్ గొట్టంతో వచ్చేస్తుండే. అది మేము కట్టె పెట్టి ఏదో ప్రయోగం చేసినా కానీ అది బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక మెల్లమెల్ల దీన్ని పగలగొట్టి ఆ హోల్ అయితే క్రియేట్ చేస్తాం ఇప్పుడు. సో మొత్తానికి దగ్గర గంట షేప్ అయితే దానిలాడినాం. ఈ కట్టెన అయితే పెట్టుంటే మీరు ఆల్రెడీ దీన్ని తయారు చేసినప్పుడు చూసే ఉంటారు. ఈ గింత పొడుగుండే, అంటే దగ్గర గింత పొడుగుండే, దీన్ని చెక్కి లాస్ట్కి ఇంతగా తీసుకొచ్చినాం. ఇది లొట పీస్ కట్టె లెక్క ఉంటుంది అనమాట. లోపల హోల్ ఉంటుంది, ఈజీగా తీసేయచ్చు. కానీ నేను పెట్టినా కానీ అది సిమెంట్తో కలిసిన తర్వాత మాకు హ్యాండ్ ఇచ్చింది, బాగా స్ట్రాంగ్ తయారైంది, రాలేదు సక్క. ఇప్పుడు ఏంటంటే ఈ భగవాన్ మనకి దీనిలో పట్టాలి, పడతలేదు కాబట్టి ఇది చెక్కేసేయాలి. చెక్కేస్తే కరెక్ట్గా వస్తుంటుంది. తయారైన తర్వాత మంచిగా ఉంటుందిరా. బరాబర్ అన్నా మళ్ళీ మన ఇట్లా ఇస్తామన్నా అది తీసేందుకు లేదు ఇక ఏనా ఇట్లా కాలనా అన్న ఎందుకు తీసేందుకురా కట్టెలు తినలే ఇప్పుడు మన దగ్గర కట్టెలు ఉన్నాయా? ఈ కట్టెలు తీసుకొని
దీంట్లో వేస్తావు ఇట్లా, దీన్ని లేచి మంట పెడతావు. ఇక మంట పెట్టిన తర్వాత నువ్వు బ్లోవర్ ఆన్ చేస్తావు. ఇది బాగుంది. ఇక ఇళ్ళకెళ్ళి మంట జుజ్ అని కొడుతుంది. అది యాక్చువల్ ప్లాన్. సో ఇప్పుడు మనకి ఇందులో సెట్ అయిపోయింది కాబట్టి మోటార్ని కూడా ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేసి ఇప్పుడు ఒక మంట పెట్టి మనకు ఆ మంట అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన టర్బో వుడ్ స్టవ్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట. ఇంకా నేను ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేయలే. మోటార్ ఆన్ చేసిన తర్వాత ఈ మంట ఏ విధంగా వస్తుందో చూద్దాం. సరే అయితే ఆన్ చేస్తున్నా. ఓ అన్న గట్లా కొద్దిగా అంటుకోవాలి. ఇవి అంటుకునే దాకా ఆగుదాం. అంటుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్ వస్తుంది. కొద్దిగా సౌండ్ మీకు వినబడుతుంది కావచ్చు ఆల్రెడీ. ఇట్లా మనకు నార్మల్గా వచ్చిన మంట లెక్క కాకుండా మనకు గ్యాస్ ఇట్లా కొట్టినట్టు వస్తుంది కదా, ఆ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, బంద్ చేయగానే ఇట్లా నార్మల్ అయిపోయింది కదా మంట. ఆన్ చేయగానే ఒక రకంగా వస్తుంది చూడండి. ప్రెజర్ తోటి వస్తుంది. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే ఆగుదాము. ఇక్కడ ఉన్న కట్టెలన్నీ అంటుకొని మనకు ఒక అగ్గి లెక్క అయితే తర్వాత మళ్ళీ ఫ్రెష్ కట్టెలు వేసి అప్పుడు దాన్ని ఆన్ చేసినట్టయితే ఇంకా పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్టవ్ అయితే మేము తయారు చేసినాం, కానీ మోటార్ ఆన్ చేయగానే ఏం జరుగుతుందంటే ఈ ఎడ్జెస్ అనేవి సరిగా రాక ఈ సందులో నుంచి గాలి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి లోపల నుంచి ఈ మంట అనేది పర్ఫెక్ట్గా బయటికి వస్తలేదు. సో అందుకే ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు టెంపరీగా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ నుంచి మనకు బయటికి ఓపెన్ ఉండకుండా ఈ మట్టితో అయితే సెట్ చేస్తున్నాం అనమాట. మీరు ఒకవేళ తయారు చేసుకుంటే మాత్రం ఈ ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు తీసుకోండి. అప్పుడు మాత్రం మనకు గాలి బయటికి వెళ్ళిపోకుండా మనం క్రియేట్ చేసిన హోల్స్ నుంచి వస్తుంది. అప్పుడు ఇంకా మనకు ఈ మంట అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మాల్ పెట్టేదాం ఇటు సైడ్కి. అయితే మన బగోని చుట్టూ ఏదైతే ఖాళీ ఏరియా ఉండేనో దాన్ని మొత్తం నేను ఫిల్ అయితే చేసిన తర్వాత మోటార్ ఆన్ చేయగానే మంట ఏ విధంగా వస్తుందో మీరు చూసి కావచ్చు. నిజంగా ఏ గ్యాస్ పై కూడా దీని పైన పనిచేయదు. మనకు పెద్ద పెద్ద అండాలు పెట్టి ఉంటారు కదా, పెద్ద గ్యాస్ పై దానిలోకి అయితే వస్తుంది అనమాట. సో ఫైనల్ గా మన టర్బో వుడ్ స్టవ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఏ పని చేయదు దీని మీద అట్లా వస్తుంది ప్రెజర్ అయితే. అరే మనకి పొయ్యి అయితే రెడీ అయిపోయింది. దీని మీద ఏం కుక్ చేద్దాం రా? చాయ్ చేద్దామా? చాయ్ అయితే మజా ఏముంటది? చికెన్ అన్న మటన్ చేద్దాం. చికెన్ ఉడకబెడదామా? ఓకే, ఉడుకుతుంది. చికెన్ ఒకవేళ దీనిపైన రెడీ అయింది అనుకోండి, మనకు చాయ్ అవుతుంది, మ్యాగీ అవుతుంది, ప్రతి ఒక్కటి అవుతుంది. చికెన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఐటమ్ కాబట్టి దాన్ని అయితే ఉడకబెట్టడానికి ట్రై చేద్దాం. అంతేకాకుండా నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, మనం 3 వేస్లో మనం పొయ్యిలను అయితే క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. అందులో ఇది వచ్చేసి టర్బో వుడ్ స్టవ్, ఇది ఒకటి అనమాట. మీకు ఆల్రెడీ క్రియేట్ చేసి చూపించినాం. ఇవి కాకుండా మనం వేస్ట్ ఆయిల్ తోటి కూడా ఒక పొయ్యిని క్రియేట్ చేయొచ్చు, మంటను క్రియేట్ చేసి దానిపైన కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. మనం పెట్రోల్ని వేపర్ వస్తుంది కదా, పెట్రోల్ వేపర్, దాన్ని యూజ్ చేసి కూడా మనం మంటను అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ వచ్చే వేపర్ని వాటర్ తోటి తీసుకెళ్ళి ఒక పొయ్యి కనెక్ట్ చేసినట్టయితే మనకు అక్కడ మంట వస్తుంది. దానిపైన కూడా కుక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేస్తారు అనుకోండి, ఆ 2 మెథడ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం. సో ఫైనల్గా ఇప్పుడు ఏం చేద్దాంరా? చికెన్. చలో చికెన్ తిన నువ్వు తినకు, వాళ్ళకు చూపియాలి దీని కెపాసిటీ. ఓకే రైట్. సో ఇప్పుడైతే చికెన్ తీసుకోదాం, దీనిపైన ఉడకబెడదాం, తిందాం. చలో. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి సక్సెస్ అయిన సందర్భంగా నేను ఈ మోటార్ గురించి అయితే చెప్పడం మర్చిపోయినా. ఈ మోటార్ వచ్చేసి నార్మల్గా మనకు స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, లేకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, వాటికి ఎయిర్ నింపడానికి అయితే వాడతారన్నమాట. ఇది మా దగ్గర అవైలబుల్గా ఉందని చెప్పేసి దీని అయితే వాడినాం మేము. ఇది కాకుండా ఇంకా చాలా రకాల మోటార్స్ అయితే ఉంటాయి. మనకి దీనిలో కంట్రోలింగ్ లేదు కదా, డైరెక్ట్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది, ఒకటే స్పీడ్ తోటి అయితే గాలి ఇస్తుంది అనమాట. సో ఇంకా వేరే రకమైన మోటార్స్ కూడా ఉంటాయి, వాటికి కంట్రోలర్ కూడా వస్తుంది, ఎంత స్పీడ్ కావాలి ఏం కదా అని చెప్పేసి. మీకు ఒకవేళ అది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లేకపోతే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసి కూడా మీరు దాన్ని పర్చేజ్ చేయొచ్చు. దీని ప్లేస్లో దాన్ని కూడా పెట్టచ్చు. లేదు ఇదంతా వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎయిర్ బ్లోవర్ని పెట్టినా కానీ మనకు పని చేస్తుంది అనమాట. ఎయిర్ బ్లోవర్ యొక్క పైప్ వచ్చేసి కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవైతేనే మనకు బెటర్. ఇది కాకుండా ఇక నేను కింద లింక్ ఇస్తా, అది వాడినట్టయితే ఇంకా బెటర్, ఎందుకంటే దానికి కంట్రోలర్ ఉంటుంది, స్పీడ్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డింపియాడ్ వచ్చేసి చికెన్ తీసుకురావడానికి వెళ్ళిండు. వాడు వచ్చిన తర్వాత దీనిపైన చికెన్ అయితే కుక్ చేద్దాం. డింపియాడ్ అయితే పోయొచ్చిండు, చికెన్ అయితే దొరకలేదట. వాడు ఏం చేసిందంటే కొన్ని గుడ్లు అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఎగ్ మ్యాగీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. యాక్చువల్గా మేము అనుకున్న ప్రకారం చికెన్ కుక్ చేస్తేనే బాగుంటుండే, కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఉంటుండే అనుకున్నాం, కానీ మనకు ఆ చికెన్ అయితే దొరకలేదు. సో ఇప్పుడు మళ్ళీ పొయ్యి అయితే ముట్టించేసినాం. ఇక మీరు
మీరు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కావచ్చు, మన బ్లోవర్ని అంటే మన మోటార్ని ఆన్ చేయకపోతేనే ఇట్లా వస్తుంది, ఆన్ చేసి ఇట్లా వస్తుంది, ఆఫ్ చేసి ఇట్లా వస్తుంది. ఇది నార్మల్ మంట, ఇది మనం తయారు చేసిన టర్బో వుడ్ పవర్ మంట. ఇది మన పొయ్యి మీద ఫస్ట్ టైం ముక్కుడు అయితే పెట్టేస్తుంది. ఇక కనబడుతున్నారా? అవుతుంది వేస్తే ఇక టకటక. ఇది వచ్చాక అనితలే టకటక అవుతుంది. ఇప్పుడే పెట్టినా మీకు అయిపోయి గట్ల వెరైటీగా వస్తుంది అంట. దీన్ని బంద్ చేసేవారికి దానికి దుంగనికి ట్రై అవుతుంది కానీ షేక్ వస్తుంది. వచ్చేదికి వెళ్ళావు నువ్వు జింగిడిగా. నువ్వు పొయ్యి రెడీ చేసినావు కొబ్బరికే కొట్టావా? అవనా కొత్త పొయ్యి జింగిడిగా నువ్వు దుకాణం పోయినావు తేవా? అన్ని దుకాణాన్ని బంద్ చేసినాయి రా చికెన్. అసలు చికెన్ ఉడితే ఇవి ఉల్లిగడ వేసిన టక్కన ఇవి అయిపోయినాయి, మాడిపోయినాయి దెబ్బకు. ఉల్లిగడ వేసి మళ్ళీ అది మన మోటార్ ఆన్ చేసినా టక్కన అయిపోతుంది. అన్న పొయ్యి కన్నా మంచిగా ఉంది, గ్యాస్ పొయ్యి కన్నా మంచిగా ఉన్నా. ఇది దీన్నే వాడతాం. ఇక ఇక్కడ ఏ వీడియో చేసినా సరే కుకింగ్ దీన్నే వాడతాం. ఇక ఆంజరా గ్యాస్ తప్పుతుంది కాల్ నీకు తీసుకోదా? నేను చేసుకోలేండి ఇక్కడ టర్బో వుడ్ స్టవ్ వితౌట్ గ్యాస్. మోటార్ ఆన్ చేసినామా కథం. అన్నా ఎందుకు బంద్ చేసినావు? ఆన్ చేసి పెట్టకపోయినావు. దీనికి కంట్రోలింగ్ లేదురా. వాళ్ళ కంట్రోల్ మోటార్ గురించి చెప్పిన. కంట్రోల్ మోటార్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంట్రోలింగ్ లేకపోయే వరకలా ఎక్కువగానే బంద్ చేస్తున్నాం, తక్కువగానే ఆన్ చేసుకుంటాం కదా. ఆన్ చేస్తే మళ్ళీ మంట వచ్చేస్తుంది. వచ్చేసింది. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసేద్దాం. ఇక కరెంట్ పోయినా అదరా అన్న. కరెంట్ పోతే ఎట్లా అంటాం అన్న? అజ్జా కరెంటు పోతే మన మోటార్ తోటి కష్టమే. కరెంటు పోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా తింపేది ఉంటుంది ఒక నార్మల్ కమర్ల దగ్గర ఉంటుంది చూస్తారా, దాన్ని ప్రిఫర్ చేయాలి. సో ఇప్పుడు కరెంటు పోలేదు, డింపియాడే అక్కడ బంద్ చేసిండు. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ట్రయల్ అయితే వేసినాం అనమాట. కరెంట్ ఉన్నంతసేపు మనకు రందిలేదు, మన ఇన్వర్టరే కాబట్టి ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయేదాకా పురుస్తాం. సో ఎవరైనా సరే కరెంట్ లేనప్పుడు కూడా వాడుకోవాలి అనుకుంటే చేతితోటి దింపేది ఉంటుంది, అది తెచ్చుకుంటే అయిపోతుంది. లేకపోతే ఇట్లా ఊదినా సరే ఇళ్ళకెళ్ళి. సో ఫైనల్లీ మన టర్బో వుడ్ స్టవ్ పైన ఎగ్ మ్యాగీ వచ్చేసి రెడీ. ఈ రోజు సోమవారం కావడం వల్ల నేను తేజాడు అయితే తినలేకపోతున్నాం, మన శేఖర్ గారు డింపాడు అయితే తింటారు. అది నిజంగా మన పొయ్యి మీద చేసినట్టే అయిందా లేకపోతే ఏమైనా తేడా కొట్టిందా అని అయితే చెప్తారనమాట. సో మొత్తాన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే మా స్టవ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీన్ని ఇది పలిగిపోయేంత వరకు దీన్ని ఇదే విధంగా వాడతాం. మీకు రాబోయే వీడియోస్ వల్ల ఇది చూడడానికి అదే కనిపిస్తుంది అనమాట. ప్లేట్స్ ఏరా దా కమన్ ప్లేట్స్ అందుకో. దీన్ని మెల్లగా సైడ్ పెట్టేద్దాం. ఇక గరం గరం ఇగో ఏదైనా బాగా టైం తీసుకునే ఏదైనా కుకింగ్ ఉందనుకోండి దీని మీద పెట్టినట్టయితే తొందర అయిపోతుంది. ఏదో పెద్ద పొయ్యి ఉంటుంది కదా అండలో ఉండేది, దాని ఎక్కడ వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన సేమ్ తొందర అయిపోయింది. ముక్కుడు పెట్టడే లేటు గరం అయిపోయింది. తేజగా సోమవారం అయిపోయి మోసం అంట. మ్యాగీ అంటే కోసుకుంటాం అసలే ఎగ్ మ్యాగీ మళ్ళీ. సో మొత్తానికి ఇది గైస్ టర్బో వుడ్ స్టవ్. ఈ మొత్తానికి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మీ సపోర్ట్ని బట్టి ఆ తర్వాత ఇంకా 2 రకాలు ఉన్నాయి కదా, వాటిని తయారు చేయాలా వద్దా అని చెప్పేసి మేమైతే డిసైడ్ చేసుకుంటాం. దీనిపైన వండిన ఎగ్ మ్యాగీ అయితే మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఏం సోమవారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు, ఏం లేదు.
ఎనీ డే వేసేస్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఎట్లుందిరా మస్తుంది పొయ్యి మీద వేసినట్టుందేమో తేడా కొడుతుందా? కమరు ఉందా? మంచిగా పర్ఫెక్ట్ అయింది. కట్టలేగా అన్న, మన కట్టలేగా అవే కట్టలేసారు మంచిగా, కానీ ఫాస్ట్ అయింది జర్ర తేడా కొడుతుంది అంతే. ఓకే ఓకే, అంటే ఉడికిందా లేదా మొత్తానికి? అది ఉడికింది. దాని ఎగ్ అది మిక్స్ అయినా. సో ఫైనల్గా మాలకు అయితే రెడీ అయిపోయింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఈ చిన్న వీడియో, మా చిన్న ప్రయత్నం మీకు ఎంతో కొంత వాల్యుబుల్గా అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.